అభ్యంగన స్నానము అని చెప్పారు. అభ్యంగన స్నానం చేసిన తర్వాత ఇంటిలో ఉన్నటువంటి పెద్దవాళ్ళు ఆ పిల్లడికి లేదా పిల్లకి వాళ్ళ యొక్క ఆశీస్సులను ఇస్తూ వాళ్ళకి తల మీద అక్షంతలు వేసి వీపు నిమిరి ఆశీస్సులను ఇస్తారు. ఆ తర్వాత ఏం చేయాలి అని చెప్పంటే ఆ రోజుని ఎవరికైతే అందుబాటులో ఉంటుందో వాళ్ళు గుడికి వెళ్ళి ఆ గుడికి వెళ్ళిన తర్వాత అక్కడ దైవ దర్శనం చేసిన తర్వాత దీనికంటే ముందు ఇలా కూర్చోబెట్టి ఇంట్లో వాళ్ళు జ్యోతిని వెలిగించాలి. జ్యోతిని వెలిగించి పుట్టినరోజు జరపడం అనేటటువంటిది హిందూ సాంప్రదాయం. జ్యోతి ఆర్పేసి అని పుట్టినరోజు జరపడం అనేటటువంటిది కేకులు కోసి ఆ కేకులో నిన్నటిదో చాగంటి కోటేశ్వర గారు మాట చెప్తున్నాను, నిన్ననో మొన్ననో చేసిన దాని మీద లవ్ యూ బై బర్త్డే అనుకుంటూ చక్కగా మనం చెక్కించేసి ఆ చెక్కించినటువంటి దాన్ని మనం నోటి నిండా ఉమ్మర్లో ఎంతైతే ఉమ్మగలమో అంతా దాని మీద ఉమ్మేసి దాన్ని ముక్కల కింద చేసి ఒకళ్ళ నోట్లో ఒకళ్ళు కుక్కుని బుగ్గలకి చేతులకి రాసుకుని జరుపుకోవడం అనేటటువంటిది ఒక పద్ధతి. ఇక్కడ అలాగే హుస్సేన్ అనేటటువంటి కుర్రాడికి జరిపినప్పుడు దాన్ని నేను వ్యతిరేకించి ఆ తర్వాత నుంచి హిందూ సాంప్రదాయంలో జరపడం అనేటటువంటిది మొదలుపెట్టాం. ఈ హిందూ సాంప్రదాయంలో చేయడం వల్ల మనం చేయవలసినటువంటి ఇంకొక పని ఏమిటి అని చెప్పంటే వచ్చే సంవత్సరం వరకు ఎటువంటి అపమృత్యు దోషము లేకుండా నల్ల నువ్వులు, పాలు, బెల్లము కలిపినటువంటి మిశ్రమాన్ని 3 సార్లు తాగిస్తాం. దాని తర్వాత సప్త చిరంజీవులు అనేటువంటి వాళ్ళ యొక్క 7 పేర్లని వాళ్ళు కానీ వాళ్ళ తరఫున వేరేవాళ్ళు కానీ, ఎందుకంటే ఇప్పుడు చిన్నపిల్ల చెప్పలేకపోవచ్చు, తల్లి చెప్పాలి, తండ్రి చెప్పాలి. అలా చెప్పి ఆ చెప్పిన తర్వాత ఆయుష్య సూక్తం వింటూ చదివించుకుంటూ లేదో హోమం చేస్తారు కొంతమంది ఓపిక ఉన్నటువంటి వాళ్ళు. అది చేసి ఆ తర్వాత మనం మిగతా వాళ్ళందరూ కూడా ఒక్కొక్కరు వాళ్ళ యొక్క మనస్సులతో స్ఫూర్తివంతంగా ఆశీస్సులను ఇవ్వడం అనేటటువంటిది మన సాంప్రదాయం. మొదలు పెడదామా? ముందు దీప ప్రజ్వలన.